ఆల్రెడీ నేను కౌన్సిల్లో ఉన్నాను, మీ అందరికీ తెలిసిందే. కౌన్సిల్ నుంచి ప్రమోట్ కమిషన్కి చేయడం జరిగింది. సో ఇది ఏంటిదంటే ఇట్స్ టోటలీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్లో ఉండేదన్నమాట. సో WHRPC అంటే వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ అండి. ఈ కమిషన్ అండర్లో ఉండేటువంటి అంటే లైక్ మనం చెప్పుకుంటే పోతే ఎస్పెషలీ యాజ్ ఎ లేడీ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి, లైక్ ప్రొటెక్షన్ గురించి, లైక్ కిడ్స్ అబ్యూజింగ్ గురించి మీకు తెలుసు. మన తెలంగాణలో అయినా సరే, దెన్ వచ్చేసి ఇతర రాష్ట్రాల్లో అయినా సరే, దేశం మొత్తంలో అయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, ఎలాంటి అబ్యూజింగ్స్ జరుగుతున్నాయి, దెన్ ఎలాంటి అరాచకాలు వచ్చేసి జరుగుతున్నాయి అనేసి తెలుసు. బట్ ఏంటంటే కొంతమందికి హ్యూమన్ రైట్స్ అంటే తెలియదు, దాంట్లో కంప్లైంట్స్ అనేది చేయడం అంతకంటే తెలియదు అనమాట. ఎంతవరకు చూసినా కూడా మనము డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళామా, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళామా, వాటిని వచ్చేసి మనం క్లెయిమ్ చేసామా, దెన్ వచ్చేసి జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటామా అని చెప్పేసి చూస్తూ ఉంటారనమాట. స్టేట్ లెవెల్లో కమిషన్ ఉంది, దెన్ కౌన్సిల్ ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకునేదానికి ఒక అవేర్నెస్ అనేది లేదండి. సో ఆ అవేర్నెస్ మనం ఇవ్వడమే కాకుండా దెన్ దాన్ని ఎలా అరికట్టాలి, యూత్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, యూత్ వచ్చేసి అరాచకాలని ఎలా వచ్చేసి ప్రోత్సహిస్తున్నారు, యూత్ వచ్చేసి ఎందుకు ఇలాంటి అరాచకాలకి పాల్పడుతున్నారు, లైక్ వచ్చేసి హ్యూమన్ రైట్స్ గురించి ఒక ఎబిలిటీ ఎలా అంటే మనకు వాక్ స్వాతంత్రం కూడా హ్యూమన్ రైట్స్ అండర్లోకే వస్తుందండి. సో మనం మాట్లాడే ప్రతి మాటలో అయినా సరే మనకు ఉన్నటువంటి స్వేచ్ఛని, స్వతంత్రాన్ని, అలాగే మనం గవర్నమెంట్ నుంచి రావాలి అనుకున్నటువంటి మన ఏవి ఉన్నాయో పథకాలైనా సరే, దాని వచ్చేసి మన రైట్స్ అయినా సరే, మనం రైట్ టు లైక్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, దేని గురించి అయినా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి ఎవరైనా ఆఫీసర్స్ రెస్పాండ్ అవ్వకపోతే మాలాంటి వాళ్ళు ఉంటారండి. సో మాలాంటి వాళ్ళని వచ్చేసి ప్రభుత్వం గుర్తించి అవకాశం ఇవ్వడం జరిగింది. అది కూడా వరల్డ్ ప్రొటెక్షన్ కమిషన్లోకి ఇవ్వడం జరిగింది. సో నేను ఒక రకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో మీ అందరి సహకారం లేకపోతే నాకు ఈరోజు ఇలాంటి పోస్ట్ రాకపోవచ్చేమో. నేను చేసినటువంటి సర్వీస్ అయినా సరే, నేను చేస్తున్నటువంటి లైక్ ఇప్పుడు మనకు మరుగున పడిపోయినటువంటి కేసెస్ ఎలా ఉన్నాయో అలాంటి కేసెస్ని తీసుకొని వాళ్ళందరినీ లైక్ మోటివేట్ చేయడం, లైక్ క్లోజ్ చేయండి, కేసెస్ని కాంప్రమైజ్ అవ్వండి. సో ఎక్కడ అంటే లైక్ గుట్టలు గుట్టలుగా వచ్చేసినటువంటి ఫైల్స్ని క్లియరెన్స్ చేయండి అనేది మాకు కౌన్సిల్ నుంచి, కమిషన్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిళ్ళు, మెజిస్ట్రేట్లు వచ్చేసి పడుతున్నటువంటి ఒత్తిళ్ళని వచ్చేసి కొద్దో గొప్ప వచ్చేసి కమిషన్ నుంచి కూడా చేయడం జరుగుతుందండి. సో ఇలాంటివి అంటే కమిషన్లో అయినా సరే, కౌన్సిల్లో అయినా సరే ఎగ్జాక్ట్లీ ఏంటిదంటే హ్యూమన్ రైట్స్లో అంటే మానవ హక్కుల సంఘం అనేది ఏది ఉందో సో రకరకాలుగా ఉందన్నమాట. బట్ దాన్ని రైట్గా యూటిలైజ్ ఎవరు చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందండి. అది మన చేతుల్లో ఉంటుంది. దాన్ని నేను సమగ్రవంతంగా నిర్వహిస్తాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది, మీకు కూడా ఉంది. సో అలాంటి సలహాలు, సూచనలు అదే కాకుండా మీ అందరికీ తెలుసు anugya@covidagroup.com, దెన్ వచ్చేసి HRCD నాకు వచ్చి ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో లేదు అనుకుంటే 8885003969కి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో చేసి దెన్ వాట్సాప్లో మీ ప్రాబ్లం ఏంటిది, ప్రాబ్లం ఉన్న వాటిని కాన్ఫిడెన్షియల్గా మనం ఎలా వచ్చేసి దాన్ని సాల్వ్ చేస్తాము, దెన్ కన్సర్న్ ఆఫీసర్కి నేను ఈ లైక్ వచ్చేసి ఆ కేసునైనా సరే, ఆ ప్రాబ్లంనైనా సరే అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆఫీసర్ని నేను ఎలా వాళ్ళని డీల్ చేసి ఎలా పంపిస్తాను అనేది మీకు చాలా గుప్తంగా ఉంచడం కూడా జరుగుతుందండి. సో ఈ కమిషన్ నుంచి అయినా సరే, కౌన్సిల్ నుంచి అయినా సరే, హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ అయినా చేసే పని ఇదే ఉంటుందండి. బట్ దీన్ని ఉన్నటువంటి మెంబర్స్ అయినా సరే మిస్యూజ్ చేయొద్దండి, దాన్ని యూటిలైజ్ చేయండి. జనం కోసం, సమాజం కోసం మనం ఉంటున్నాం కాబట్టి దాన్ని మనము న్యాయపరంగా ఎలాంటి న్యాయరహితమైనటువంటి ప్రోగ్రామ్స్ చేయకుండా దాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. అండ్ ఇన్ ద సెన్స్ అంటే ఉపయోగించుకుంటారు, దుర్వినియోగం అనేది కాకుండా చూస్తారు మానవ హక్కుల చట్టాన్ని అని చెప్పేసి తొలి అడుగు ప్రేక్షకులను మరీ కోరుకుంటున్నానండి.